హాయ్ బ్రో. హాయ్. ఏపీలో ఎట్లున్నాయి రాజకీయాలు? ఏపీలో ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ టీడీపీ గెలుస్తుందని అనుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏమీ చేయలేదు. చేయకపోగా అందరినీ సోమరపోతులను చేస్తుంది. అందరికీ 10,000 ఇచ్చి సోమరపోతులను చేస్తుంది. కంపెనీలు తీసుకొచ్చి ఏమైనా ఉపాధి కల్పించకుండా 10,000 ఇచ్చి సోమరపోతులను చేస్తుంది. అందరూ ఇళ్లలో కూర్చొని సాయంత్రానికి ఒక 90 వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఏమీ తెలియని వాళ్ళు. ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టి అవే డబ్బులు ఏదో నేనే ఇస్తానని చంద్రబాబు గారు అంటున్నారు కదా. సో మరి ఈయన ఇస్తే తప్పు, ఆయన ఇస్తే తప్పు లేదంటారా? ఏం చేస్తావు, ప్రజల కాంపిటీషన్. మరి ఇప్పుడు ప్రజలకి ఒక్కసారిగా మనం చెప్పాలంటే అర్థం కాదు. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి మనం ఒకసారిగా వెళ్ళి మనం ఇలాగా మహాసభలు పెట్టి ఏదో ఇట్లా రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తాం, మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందంటే వాళ్ళకి అర్థం కావట్లా. మరి ఏం చేయాలి? అలాంటప్పుడు వాళ్ళ దారిలోనే వెళ్ళాలా. అవి చేస్తూ ఇంకో పక్కన కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళైతే. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఐటీ రంగం మంచిగా వచ్చింది, యువతకు మంచి ఉపాధి ఉంది. ఇవాళ అందరూ మంచిగా స్టేట్కి రెవెన్యూ ఉంది, అందరూ ఉపాధి మంచిగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. సో అలాగే ఏపీలో కూడా చంద్రబాబుని గెలిపిస్తే నెక్స్ట్ ఐటీ రంగాన్ని మంచిగా అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం ఉంది. ఐటీ రంగం అనేది ఒక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో ఐటీ అభివృద్ధి అనేది ఇంపాసిబుల్ కదండి. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే ఐటీ డెవలప్ అవ్వడానికి 40 సంవత్సరాలు పట్టింది. మరి ఇప్పుడు మీరు చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో ఎలా చేస్తా అంటున్నారు? ఎగ్జాక్ట్లీ, మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఎస్, రాష్ట్రం కొత్తగా సపరేట్ అయినప్పుడు అసలు విభజనే పూర్తిగా జరగల. విభజన జరిగిన తర్వాత ఏపీ రాష్ట్రానికి పోవాల్సిన నిధులేంటి అవి పంచకుండానే 5 సంవత్సరాల్లో చంద్రబాబు డెవలప్ చేయలేదని ప్రజలు ఎట్టా ప్రశ్నించారు కదా. మీరందరూ మంచి క్వశ్చన్. ఇన్వెస్టర్స్ రావాలా, వాళ్ళకి కావాల్సిన స్థలం చూపించాలా, కంపెనీలు పెట్టుబడులు పెట్టాలా. సో ఇదంతా కొంత ప్రాసెస్ పడుతుంది. సో 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదని వీళ్ళు ప్రజలు ఎట్టా అనుకున్నారు? జగన్ గారికి ఎట్ట ఓటేశారు? ఇప్పుడు జగన్ గారు 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు అభివృద్ధి ఎట్లా జరిగిద్దని మీరు అంటున్నారు. మరి అదే 5 సంవత్సరాల్లో రాష్ట్రం విభజన జరిగి 5 సంవత్సరాలు అభివృద్ధి కాలేదు, అప్పుడే కంపెనీలు ఇన్వెస్టర్స్ ఎట్టొస్తారు? కొంచెం టైం పట్టింది కదా. రుణమాఫీ చేస్తున్న చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోయారంటారు? రుణమాఫీ ఎందుకు చేశారు, కానీ కొంతమందికి తగలే. ఇప్పుడు సొసైటీ ఉంటుంది, సొసైటీలో అన్ని పథకాలు పెట్టినప్పుడు అన్ని పథకాలు అందరికీ దొరకవు, అంటే అందవు, ఎవరో ఒకళ్ళిద్దరూ మిస్ అవుతారు. దానికి తప్పు చంద్రబాబు గారిది కాదు, ఆ లోకల్ లీడర్స్దే తప్పు. ఎందుకంటే నిజమైన అర్హులు ఎవరో వాళ్ళని తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ నిధులు, ఆ గవర్నమెంట్ పథకాలు అందే చేయాల్సిన బాధ్యత వాళ్ళ లీడర్స్ది. ఓకే, వాళ్ళు చేయాలా. చంద్రబాబు గారు తప్పు అంటే ఏంటి? ఇప్పుడు అదే అంటారు. ఇంకా కొన్ని విమర్శలు ఉన్నాయి ఇలాంటి. చంద్రబాబు గారు కమ్మ ఆయన అని అంటారు, చౌదరీసు కులం పిచ్చి అంటారు, కానీ ఆయనకేం లేదు. కానీ మధ్యలో కొంతమంది లీడర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు చేసిన తప్పులకి చంద్రబాబు గారి మీద వేయటం తప్పది. ఉన్నారు అలాంటి లీడర్స్ కూడా ఉన్నారు. కానీ అన్నిటినీ మనం పెద్ద పదవిలో ఉన్న సీఎం గారిని తప్పు పట్టడం అది తప్పు. ఎందుకంటే కింద లీడర్స్ మనం చేసే దాన్ని బట్టి, అక్కడున్న వ్యవస్థను బట్టి వాళ్లే బాధ్యత వహించాలి తప్ప అన్నిటికీ తీసుకెళ్ళి సీఎం గారి మీద పెట్టకూడదు. గత ప్రభుత్వంలో మీ చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఒక 3 కంపెనీ పేర్లు మీరు చెప్పగలరా? కియా మోటార్స్ ఉంది, హెచ్సిఎల్ ఉంది, ఇంకా చాలా ఒక 3-4 కంపెనీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అమరావతిలో ఒక మైండ్ స్పేస్ లాంటి బిల్డింగ్ క్యాంపస్ మొత్తం ఒక 15 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. 7 ఫ్లోర్స్ వరకు వెళ్ళినాయి. సింగపూర్ టెక్నాలజీస్తో అంతా కాంక్రీట్ పర్పస్లో కడుతున్నారు. కానీ ఇదంతా డూబ్ అని చెప్పేసి బాగా ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చి జగన్ గారు ఏం చేశారంటే బాగా మీడియాని ఇలాగా మొత్తం ప్రజల్లో వెళ్ళే విధంగా అంతా క్రియేట్ చేసి ఒక వ్యతిరేకతను తీసుకొచ్చారు. ఇంకొకటి ప్రజల్లో కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మంచి నాయకుడు, ఆయన కొన్ని సమాజానికి ప్రజలకి మంచి చేశారు. ఓకే, సో యాక్సిడెంటల్గా ఆయన లేకపోవడం దురదృష్టకరం. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి కదా, కొద్దిగా ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనే ఉద్దేశంతో నిన్న ఆంధ్ర ఆటాడుకుందాం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా, అది హిట్ అయిందా ఫ్లాప్ అయింది అనుకుంటున్నారా మీరు? యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ నేను చూడలేదు. కానీ ఇలాంటివన్నీ అవన్నీ ఎట్టంటే ప్రాంతీయతని దెబ్బతీసే పనులు ఇవన్నీ. ఇలాంటి మాట్లాడుకుంటేనే బెటర్, కానీ పబ్లిక్లో ఇలా చేయటం అది కరెక్ట్ కాదు. మీరు స్పోర్ట్స్ని ఏపీలో వ్యతిరేకిస్తున్నారా?
ఆడదాం ఆంధ్ర అనేది స్పోర్ట్స్ కేటగిరీ కదా. చూసారా, పదం మార్చారు. ఇందాక ఒక పదం చెప్పారు, ఇప్పుడు స్పోర్ట్స్ అన్నారు. స్పోర్ట్స్కి ఎవరు వ్యతిరేకం కాదు. ఆడదాం ఆంధ్ర అనేది స్పోర్ట్స్ కేటగిరీ. ఆడదాం ఆంధ్ర పేరు పెట్టి దాంట్లో క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, ఇలాంటివన్నీ గేమ్స్ అన్ని దాంట్లో పెడుతున్నారు. స్పోర్ట్స్కి వ్యతిరేకం ఏం కాదు. స్పోర్ట్స్ అందరికీ అవసరం. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. మంచి ఫిజిక్ ఉండాలంటే అందరికీ గేమ్స్ కావాలి. ఓకే, సో గేమ్స్ని ఎవరిని వ్యతిరేకించరు. ఆరోగ్యశ్రీ ఒకప్పుడు 5 లక్షలు కదా, దాని తర్వాత జగన్ గారు 25 లక్షలు చేశారు. ఆ 25 లక్షల వల్ల ఇప్పుడు ఏమో వచ్చిన బిల్లులు కట్టలేకపోతున్నారు వైసీపీ ప్రభుత్వం. ఈ వ్యతిరేకత అనేది వచ్చింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఏముందండి, అదే అవసరం అసలు 25 లక్షలు అనేది అవసరమా? ఇదే కదా పబ్లిసిటీ అవ్వటం కోసం. ఇప్పుడు ఒక ఇంటి యజమాని తన సభ్యుల కోసం ఎక్స్పెన్సెస్ ఏ అయితే ఖర్చులు ఉన్నాయో అవి అక్కడున్న ఇన్కమ్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ జగన్ గారికి రాష్ట్రానికి రెవెన్యూ లేదు, అన్ని అప్పులు అవుతున్నాయి. 25 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? తెలంగాణ రాష్ట్రానికి ఇంత రెవెన్యూ ఉంది, వీళ్ళే 25 లక్షలు ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఆయన ఏదో మాట చెప్తే అవుతుందా? అదే కదా. ఇది ఒక్కటే కాదు, అన్ని విషయాలు ఆయన చేసేవి అమాయకత్వంగా మూర్ఖంగా ఉన్నాయి. జగన్ గారు చేసేవి మొత్తం. వైసీపీ వచ్చేసి 170 స్థానాల్లో 175 మేమే గెలుస్తామని పక్కా గెలుపుతూ ఉన్నామని చెప్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ప్రజలు అంటారు, కానీ ప్రజలే వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇప్పుడున్న 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం జరిగింది? మళ్ళీ జగన్ గారిని గెలిపిస్తే ఏమవుతుంది? ఇంకా అప్పులు చేసి ఏంటి సోమరపోతుల్లాగా చేయటానికి కోసం అందరికీ సంవత్సరానికి ఒక 10,000 ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది? వాలంటరీ వ్యవస్థ మీద మీ అభిప్రాయం? వాలంటీర్ వ్యవస్థ ఇది మొత్తం జగన్ చైన్. ఇది మన ఏమంటారు, ఠాగూర్ మూవీలో ఒక చైన్ బ్యాచ్ ఉంటుంది చూడు, ఇదంతా జగన్కి మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట, గ్రౌండ్ లెవెల్ నుంచి. ఎందుకంటే మనం మన తరంలో ఇన్ని రాజకీయాలు చూసాము. ఓకే, ప్రతిపక్షం పార్టీ వాళ్ళు ఉంటారు, కానీ అది ఎంతవరకు ఒక మంచి పనులు జరగడం కోసం విమర్శించాలా, చేయాలి. కానీ కక్షపూర్వకంగా జగన్ చేసేది మొత్తం ఎలా ఉందంటే, ఎగ్జాంపుల్ ఆయన సీఎం కాంగలోనే ఆ కరకట్ట పక్కన ఆ చంద్రబాబు వేసిన ఆఫీస్ని పడేశారు. అది అవసరమా చెప్పండి? అక్కడే తెలిసిపోతుంది. ఇంత కక్షపూరితంగా చేయటం అవసరం అండి? రాష్ట్రానికి బడ్జెట్ లేక ఒక పక్క ఇబ్బంది అవుతుంది. ఆయన ఏదైనా చేయాలంటే చేసి ఆ తర్వాత కూడా చంద్రబాబు గారిని విమర్శించవచ్చు, లేకపోతే ఇంకా వ్యక్తిగతంగా ఏమైనా పోటీకి దిగొచ్చు. కానీ ఆ కట్టిన ఆఫీసులను పడేయటం అవసరం అండి? అది అన్న క్యాంటీన్ తీసేశారు కదా, దీని మీద మీ స్పందన? బడ్జెట్ లేదు కదా, అందరు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. రాష్ట్రానికి రెవెన్యూ లేకపోతే ఎలా నెరవేరుస్తారండి? ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? ఎవరిస్తారు? అందుకే అన్నీ మిస్ అయితే అన్నీ ఉండవు. అన్నా క్యాంటీన్ ఉండదు, ఏది ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమన్నా చెప్పినా కూడా అవన్నీ నెరవేర్చలేని. ఎందుకంటే రాష్ట్రానికి రెవెన్యూ ఉండాలి. మెయిన్ రాష్ట్రానికి రెవెన్యూ కావాలంటే బయట నుంచి ఇన్వెస్టర్స్ రావాలా, కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా, ఎంప్లాయ్మెంట్ని పెంచాలా, అప్పుడు స్టేట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే కనుక ప్రత్యేక హోదా కానీ ప్యాకేజ్ కానీ తీసుకోవడం అవుతుందా సార్? ఇది మనం చెప్పేదానికంటే మన కళ్ళతో పక్క రాష్ట్రం తెలంగాణలో కనపడుతూనే ఉంది. దీని గురించి మనం మాట్లాడుకుంటే వేస్ట్. కళ్ళతో చూడండి. 10 సంవత్సరాలు చంద్రబాబు గారు తెలంగాణకు సీఎంగా పరిపాలించారు. 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసినప్పుడు దీంట్లో అట్లీస్ట్ 25% అయినా 5 సంవత్సరాలు ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోయారు? అట్లీస్ట్ దీంట్లో 25% అయినా అక్కడ చూపించుంటే 5 సంవత్సరాల్లో ఆ 22 సీట్లు కాకుండా అట్లీస్ట్ ఒక 125 సీట్లు అయినా వచ్చాయి కదా. ఎగ్జాక్ట్లీ, నేను అన్నదే. అక్కడున్న సమయం తక్కువ, సమయంలో పెట్టుబడులు అనేది చాలా తక్కువ టైం ఏం కాదండి. 5 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. కరెక్టే, కానీ దానికి సరిపడా ల్యాండ్ పూలింగ్ కావాలి. ఇప్పుడు ఆ ల్యాండ్ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ని తీసుకోవాలంటే ఎంత టైం పట్టింది మీరు చెప్పండి? ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు తెలంగాణలో భూములు ఇచ్చారు కంపెనీ కంటే ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువ ఉంది, అంటే సాగు చేయని ప్రాంతం ఎక్కువ ఉంది. కాబట్టి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి తొందరగా ల్యాండ్ పూలింగ్ జరిగింది, ఇన్వెస్టర్స్కి ఇచ్చారు, కంపెనీస్ వచ్చాయి. కానీ ఏపీలో ఏంటంటే అక్కడ అంతా వ్యవసాయ భూమి ఎక్కువ సాగు చేసేది. రైతుల దగ్గర నుంచి తీసుకోవాలంటే వాళ్ళ గుండెకాయని అడిగినట్టే. అటువంటిది కూడా చంద్రబాబు గారు వాళ్ళకి ఏదో వాగ్దానాలు చేసి ఆయన వేలో చెప్పి రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ చేసిండు. అక్కడికే సమయం 5 సంవత్సరాలు అయిపోయింది. మనం మాటల్లో చెప్పొచ్చు, ఒక పని చేయాలంటే చాలా కష్టం, మాటలు ఎవరమైనా చెప్తాం. సో దానివల్ల డిలే అయిపోయింది. ఉద్దానం సమస్యని ఏ ప్రభుత్వం తీర్చింది? జగన్ గారు ఉద్దానం కిడ్నీ సమస్య అనేది ప్రాబ్లం క్యూర్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, మంచిదే. ఇప్పుడు శ్రీకాకుళం అటు ఏజెన్సీ ఏరియా ఎక్కువ,
సో కిడ్నీ డిసీజెస్ అనేది ఎక్కువ వస్తుంది. కొద్దిగా ప్రజలకి ఈ విషయంలో కొద్దిగా ఆయన మంచి జరిగేదే చేశారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ సీఎం ఏపీలో చంద్రబాబు గారికి రావాలి. ఆయన వస్తేనే అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరిగిద్ది.